బాటిల్లో పెట్రోల్ పోసి ఆ పైన ఒక గుడ్డ ముక్క పెట్టి ఆ ముక్కని తగలబెట్టి అది విసిరితే దాన్ని పెట్రోల్ బాంబు అంటారు. ఇదివరకు హైదరాబాదులో మత కలహాలు సృష్టించేటటువంటి సందర్భంలో, లేదంటే రౌడీ మూకలు సామాన్య ప్రజల మీద అరాచకాలు చేసేటటువంటి సందర్భంలో, ఈవెన్ ఇతర రాష్ట్రాల్లో కూడా ఇట్లాంటివి జరిగింది. అంటే ఉన్మాద శక్తుల యొక్క విచిత్రమైనటువంటి విధ్వంసక దాడి. ఒక రకంగా చెప్పాలంటే రాక్షసులు, ఉగ్రవాదులు, నక్సలైట్లు, తీవ్రవాద భావజాలికులు చేసేటటువంటి దాడి, పెట్రోల్ బాంబులు దాడి అన్నటువంటిది. అది ఇప్పుడు ప్రారంభమైంది. ఆంధ్రప్రదేశ్లో తొలిసారి ప్రారంభమైంది. రాళ్ల దాడులు అయిపోయినాయి, తర్వాతన అదేది కర్రలతో కొట్టడాలు అయిపోయింది. ఇప్పుడు పెట్రోల్ బాంబుల దాడు, పెట్రోల్ బాంబులతో పోలీసుల సాక్షిగా జరుగుతుంది. ఒకళ్ళు కాదు, ఇద్దరు కాదు. అక్కడ ఇబ్రహీంపట్నంలో 500 మంది అక్కడ పెట్రోల్ బాంబులు వేశారు. గుంటూరులోనేమో తగలబెట్టారు, అక్కడేమో పెట్రోల్ బాంబులు వేశారు. మరి ఇక రాబోయేటటువంటి వ్యవస్థ ఎటుకు తీసుకెళ్ళబోతున్నారు? ఇంకా నాటు బాంబులు పట్టుకొస్తారా, లేకపోతే వేట కొడవలతో వస్తారా? ఏం చేయబోతున్నాం రాష్ట్రాన్ని?